నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భార్గవి ముచ్చట్లు. ఈరోజు మరో మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియోతో అయితే మీ ముందరికైతే వచ్చేసాను అనమాట. ఏంటి ప్రతి వీడియోలో మోస్ట్ రిక్వెస్టెడ్ అంటారు అనుకుంటారేమో. మోస్ట్ రిక్వెస్టెడ్ అంటే మోస్ట్ రిక్వెస్టెడే. మీరు అడగకుండా నేను మోస్ట్ రిక్వెస్టెడ్ అని ఎందుకంటాను చెప్పండి. మీరు అడిగారు కాబట్టే కదా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అని చెప్తున్నా. సో అంతగా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో ఏంటి ఈరోజు అనుకుంటారా? మన ఛానల్లో ఒక సిస్టర్ ప్రతి హెయిర్ కేర్ వీడియో కింద, ప్రతి నా డైలీ బ్లాగ్స్ కింద కూడా కామెంట్ చేస్తున్నారు, అక్క నిట్ పికింగ్ గురించి వీడియో చేయండి అండ్ హెయిర్ కోంబింగ్ అంటే తలలో పేర్లు ఉంటాయి కదా, సో ఆ పేర్లు మంచిగా క్లీన్గా పోవడానికి అంటే పేర్లు పోవడానికి లైస్ కోంబింగ్ వీడియో చేయండి అని, నిట్ పికింగ్ వీడియో చేయండి అని. నిట్స్ అంటే మనకి పేర్లు పడ్డప్పుడు అవి బాగా ఈళ్ళు పెట్టేస్తాయి కదా, తల నిండా కూడా మనం ఈడుదలు అంటాము. సో అవి వాటిని నిట్స్ అంటారనమాట ఇంగ్లీష్లో. సో ఆ నిట్స్ పికింగ్ వీడియో చేయమని, ఇంకా ఈ పేర్లు ఏవైతే ఉంటాయో వాటిని పోవడానికి దూసే ప్రాసెస్ని కూడా వీడియో చేయండి అని అడుగుతున్నారు. సో ఈ ప్రాసెస్ని ఎలా వీడియో చేయాలి అని నేను ఫస్ట్ అయితే అసలు అంతగా కన్సిడర్ చేయలేదన్నమాట, అంత ఇంట్రెస్టింగ్గా చూసుకోలేదు ఈ కాన్సెప్ట్ని. సో తను డైలీ అడుగుతున్నారు. యాక్చువల్లీ నేను చేస్తున్న వ్లాగ్స్ కంటే కూడా మీరందరూ కూడా వ్లాగ్స్ కంటే కూడా నా హెయిర్ కేర్ రొటీన్, లాంగ్ హెయిర్ థింగ్స్, ఇంకా హెయిర్ స్టైల్స్ ఇవన్నీ చూడడానికి ఇష్టపడుతున్నారు కాబట్టి, సో మీరందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి మీరు ఏ వీడియో రిక్వెస్ట్ చేస్తే నేను ఆ వీడియో అయితే తప్పకుండా చేస్తాను. అండ్ నేను ఆల్మోస్ట్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 6 months బ్యాక్ అనుకుంటా నేను ఒక వీడియో పోస్ట్ చేశాను. అదేంటి అని అంటే రిబన్స్ హెయిర్ స్టైల్ వేసుకున్నాను కదా. సో ఆ వీడియో కింద దగ్గర నుంచి అడుగుతున్నారు ఈ సిస్టర్ అయితే నిట్ పికింగ్ వీడియో చేయండి అని. పాపం చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నారు. ఐఎమ్ సో సారీ అండి. మీరు రిక్వెస్ట్ చేసినప్పుడల్లా ఎప్పటికప్పుడు చేద్దాం అనుకుంటున్నాను, ఏదో ఒక వర్క్లో బిజీ ఉంటున్నాను అండ్ ఇట్లా ఒక్కోసారి అర్జెంటుగా అప్లోడ్ చేయాల్సిన వీడియోస్ కూడా ఉంటున్నాయి అన్నమాట. మీరు చాలా మట్టుకు అర్థం చేసుకున్నారు. నిన్న కూడా మీతో చెప్పాను నేను నెక్స్ట్ డే అప్లోడ్ చేస్తానని, కాకపోతే కుదరలేదు నాకు షూటింగ్కి. సో ఈరోజు అయితే మళ్ళీ మీకోసం షూట్ చేసి నేను ఈ వీడియో అయితే మీకోసం అప్లోడ్ చేస్తున్నాను. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే నిట్ పికింగ్ చేయాలంటే మనం జనరల్గా ఆయిలీ హెయిర్ మాత్రమే ఉండాలన్నమాట. డ్రై హెయిర్ ఉంటే మనకు అసలు నిట్స్ తీయడానికి రాదు, అంటే ఇల్లు తీయడానికి రాదనమాట. అండ్ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీలో ఎవరికైనా కూడా బాగా తలలో పేర్లు ఉన్నాయి, అసలు ఏం హోమ్ రెమెడీస్ ట్రై చేసినా పోవట్లేదు, ఇంకా ఎట్లయినా సరే నేను ఈ పేర్లకి ఫుల్ స్టాప్ పెట్టాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. మీకు మంచి ప్రోడక్ట్ అయితే చూపిస్తాను. నేను కూడా నాది బేసిక్గా లాంగ్ హెయిర్ అని మీ అందరికి తెలుసు కదా. సో ఈ హెయిర్ పైన కూడా నేను ఆ ప్రోడక్ట్ అనేది కూడా యూజ్ చేశాను అనమాట. అప్పుడు నాకు ఎలాంటి హెయిర్ ఫాల్ అవ్వలేదు అండ్ హెయిర్ డ్యామేజ్ కూడా అవ్వలేదు. మంచిగా నాకు తలలో ఉన్న పేర్లన్నీ కూడా పోయినాయి అనమాట. చాలా బాగా పనిచేసింది. మళ్ళీ నేను ఇంకా పేర్లు రావడం, దువ్వడం ఇలాంటి పనులు ఏవి చేయలేదన్నమాట. 1 time యూస్కే నాకు పేర్లన్నీ కూడా పోయినాయి. నేను కూడా మీకు గ్యారంటీ ఇస్తాను, అంత బాగా పనిచేస్తుంది ఆ ప్రోడక్ట్ అనేది. ఆ ప్రోడక్ట్ ఏంటో తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్ళిపోవాలి. వీడియో ఎండ్ వరకు చూసేయండి. మరి తల్లో కనుక ఒకసారి మనకు పేర్లు పడ్డాయంటే అవి పోనే పోవు. అసలు ఎన్నిసార్లు దూసినా, ఎన్నిసార్లు క్లీన్ చేసుకున్నా మళ్ళీ వస్తూనే ఉంటాయి. వాటికి అసలు మనం స్టాప్ పెట్టలేము. కాకపోతే నేను మాత్రం మీతో ఈరోజు ఒక ఖచ్చితంగా 100% యూజ్ అయ్యే ఒక ప్రోడక్ట్ అయితే చూపిస్తాను అనమాట. అది మీరు కనుక హెయిర్కి అప్లై చేసుకుంటే మీ తలలో ఉన్న పేర్లన్నీ పోతాయి. అది ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి. ఎందుకంటే నాకు హెవీగా లాంగ్ హెయిర్ కాబట్టి ఈ లాంగ్ హెయిర్కి అన్ని పేర్లు ఉంటే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో అర్థం చేసుకోండి. ఈవెన్ స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా మేము ముగ్గురం అక్క చెల్లెళ్ళము. మా సిస్టర్స్కి నాకు కూడా ఇంతే హెయిర్ ఉండేది అండ్ అట్ ద సేమ్ టైం అన్ని పేర్లు ఉంటుండే అనమాట. చాలా పేర్లు ఉంటుండే. మా అమ్మ దువ్వలేకపోయేది. సండే వచ్చిందంటే వాటిని క్లీన్ చేయడానికి. ఒక్కో రోజు అయితే ఇంకా మాకు మొత్తము కోంబింగ్ డే అనమాట. కోంబ్ డే మొత్తం ఇంకా హెయిర్కి ఏంటంటే పేర్ల మందు పెట్టేసుకొని దువ్వి మళ్ళీ హెడ్ బాత్ చేసి మళ్ళీ ఇంకొక రౌండ్ దువ్వి అట్లా గడిచేదనమాట డే మొత్తము. సండే వచ్చిందంటే కంప్లీట్గా దానికే పోయేది. పేర్ల మందని మనకు బయట గాజుల షాప్లో, బ్యాంగిల్ స్టోర్స్లో అమ్ముతూ ఉంటారు చిన్నగా. అదేంటి అంటే ఇసుక లాగా ఉంటుంది, అది ఆయిల్లో మిక్స్ చేసి పెట్టుకునేవాళ్ళు. వాటి బాగా దురదొస్తుంది తలంతా. నెక్స్ట్ డేకి కొంచెం పేర్లు పోయినట్టు అనిపించేవి. మళ్ళీ 1 week 10 daysకి మళ్ళీ వచ్చేసేవి. అది సేమ్ ప్రాసెస్ రిపీట్ అయ్యేది. మళ్ళీ ఇంకో హోమ్ రెమెడీ ఏంటి అని అంటే క్యాంఫర్, అంటే కర్పూరం అంటాం కదా.
కొబ్బరి నూనెలో కర్పూరాన్ని కరిగించి దాన్ని తలకు పెట్టుకుంటే కూడా పేర్లు పోతాయి అంటారు. అది కూడా ట్రై చేసినాం మేము. అది వాడినప్పుడే పోయేవి, మళ్ళీ వచ్చేసేవి అనమాట. ఇంకా మనందరికీ తెలుసు మెడికల్ షాంపూకి పేర్లన్నీ పోతాయని అడ్వర్టైజ్మెంట్ చూసి మనం అందరం కూడా అది కొనుక్కొని నిజంగానే పేర్లు పోతాయేమో అనుకుంటాం, కానీ అసలు ఏం పోయేవి కాదు. యాజ్ యూజువల్గా మళ్ళీ వచ్చేసేవి అనమాట. సో అది సంగతి. సో నేనైతే ఒక సొల్యూషన్ నాకైతే దొరికిందనమాట. సో అదేంటని మీకు కూడా చెప్తాను. ఫస్ట్ అయితే మనకు మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అన్నాను కదా. సో దేని గురించి రిక్వెస్ట్ చేశారు అంటే నిట్ పికింగ్ గురించి అని చెప్పాను కదా. సో నిట్స్ పికింగ్ ఎట్లా చేయాలంటే ఫస్ట్ వుడెన్ కోంబ్ ఉండాలి. అంటే ఇది ఇటువైపు మా పాప మొత్తం అంటే కొరికేసి పాడు చేసేసింది అనుకోండి, ఇటువైపు ఫుల్గా ఉంటుంది అనమాట. ఇది మంచిగా క్లియర్గా చూపిస్తా. సో ఇది ఈర్పెన అంటారు అనమాట, ఈర్లు తీసేదనమాట. సో మీకు కనుక ఈర్లు ఎక్కువగా ఉంటే కనుక ఇది యూస్ చేసి తీసేయండి. లేదు అంటే కనుక నేను ఒక ప్రోడక్ట్ చూపిస్తాను కదా. సో దాన్ని యూస్ చేస్తే కనుక మీకు మొత్తం తలలో ఉన్న పేర్లన్నీ పోతాయి, ఆ ఈర్లు కూడా మొత్తం చచ్చిపోతాయి అనమాట. సో తర్వాత మెల్లిగా మీరు హెడ్ బాత్ చేస్తున్న కొద్దీ ఒక 1 monthలో అట్లా మొత్తం ఈర్లు కూడా రాలిపోతాయి. మీకు హెయిర్ అనేది కూడా బాగా క్లీన్ అయిపోతుంది అనమాట. అసలు పెద్ద టెన్షన్ అవసరం లేదు. కానీ మన ఛానల్లో ఒక సిస్టర్ ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి తన కోసం అయితే ఈ ప్రాసెస్ అయితే చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా. సో మనం నెక్స్ట్ అయితే ఈ వుడెన్ కోమ్ని యూజ్ చేయాలంటే హెయిర్కి బాగా ఆయిల్ ఉండాలి. ఆయిల్ పెట్టేసుకున్న తర్వాత బాగా చిక్కులన్నీ తీసేసుకోవాలన్నమాట. సో నెక్స్ట్ అయితే దీంతో మీకు నిట్స్ ఎలా రిమూవ్ చేయాలో చూపిస్తాను నేను. ఓకే, సో హెయిర్కి అంతా కూడా మీరు చూడొచ్చు బాగా ఆయిల్ ఉంది నాకు. ఓకేనా, మంచిగా చిక్కులన్నీ తీసేసుకోవాలన్నమాట. ఫస్ట్ చిక్కులు ఉంటే మళ్ళీ తలంతా నొప్పి వచ్చేస్తుంది. సో ఇట్లా మంచిగా దువ్వేసుకోవాలన్నమాట. ఎక్కడ కూడా చిక్కులు లేకుండా దువ్వేసుకున్న తర్వాత మెయిన్గా మనకి ఈ నిట్స్ అంటే ఈడులు అనేవి ఎక్కడ ఉంటాయంటే ఈ చెవుల పైన, ఇటు ఈ పైన ఎక్కడ బాగా పేర్లు వారుతాయి కాబట్టి ఇక్కడ ఈ చెవుల మీద. నెక్స్ట్ పిల్లలకి, స్కూల్ పిల్లలకి అయితే రెడ్ జెల్ వేస్తాం కదా, ఈ మధ్య ఈ గ్యాప్లో ఇటు జడేస్తే ఈ మధ్య గ్యాప్లో మనకి ఈడులు అనేవి ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఇది ఎట్లా యూజ్ చేయాలంటే ఫస్ట్ ఇది ఉంది కదా, డైరెక్ట్ ఇప్పుడు సపోజ్ మీకు ఇక్కడ ఎక్కువ ఉంటాయి అనుకోండి ఇల్లు, ఏం చేయాలంటే మామూలుగానే పట్టుకోవాలి. దువ్వెన ఎట్లా పెడతామో అట్లా పెట్టేసి ఇది ఉందా ఇక్కడ టైట్గా పట్టుకోవాలన్నమాట. టైట్గా పట్టుకొని ఎంటికలర్ అనేది గుంజాలి బాగా. ఇట్లా గుంజితే మీకు కనుక ఈడులు ఉంటే బాగా దీని నిండా ఈడులు వచ్చేస్తాయి, లేకపోతే కనుక లేదు. సో జుట్టు గట్టిగా పట్టి గుంజుతాం కాబట్టి హెయిర్ ఫాల్ కూడా అవుతుంది. మరి చూసుకోండి, మీ ఇష్టం. ఎందుకంటే అక్క నువ్వే కదా గట్టి గుంజమను ఎంటికల నూడొచ్చేసినాయి అంటే అప్పుడు నేనేం చేయలేను, ముందే చెప్తున్నా, చూస్ చేస్తున్నా. అన్ని ఎంటికలు అయితే ఏమి వచ్చేవు, కాకపోతే కొంచెం వీక్ హెయిర్ అయితే కనుక ఎక్కువనే వచ్చేస్తాయి. ఓకే, జాగ్రత్తగా చేసుకోండి. ఇప్పుడు చెవుల మీద ఉంటాయి అన్నా కదా, ఒకసారి చూపిస్తాను మీకు. సో ఇట్లా ఇన్సర్ట్ చేసిన అనుకుందాం, పెట్టినా కదా. లాంగ్ హెయిర్ వాళ్ళకి తీయడం చాలా కష్టం ఇవి, ఎందుకంటే పెద్ద హెయిర్ కదా, కొంచెం నీకు రాదు. సో మీ పిల్లలకు కూడా మీరు తీస్తుంటే కనుక నొప్పి కాకుండా ఉండాలంటే ఇట్లా మంచిగా పట్టుకొని తీయండి. ఇదిగో చూసిరా, నేను లాగేసరికి నాకు ఈడులు అయితే లేవు కానీ ఒక హెయిర్ అయితే వచ్చింది, కనిపించిందా? ఇదిగోండి ఇట్లా. సో దీన్ని ఇట్లా మళ్ళీ ఇందులో మనకి ఈడులు వస్తాయి కదా, దీన్ని ఎట్లా క్లీన్ చేసుకోవాలంటే ఇక ఇట్లా ఒకసారి ఇట్లా ప్రెస్ చేసినట్లంటే ఇలా ఉన్న ఈడులు అన్నీ కూడా పోతాయి అన్నమాట. ఇది క్లీన్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ మళ్ళీ మనం రిపీట్ చేసి మన తలలో ఉన్న ఈడులు అన్నీ కూడా క్లియర్ చేసేసుకోవచ్చు అనమాట. పికింగ్ చేయండి, నిట్ పికింగ్ చేయండి అని అడుగుతున్నారు కదా. సో మీకోసం అయితే ఆ నిట్ పికింగ్ వీడియో అయితే చేసిన అనమాట. ఇదన్నమాట ప్రాసెస్. దీంతో మనం ఇట్లా ఈడులన్నీ కూడా తీసేసుకోవచ్చు.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎవరికైతే తలలో విపరీతంగా పేర్లు ఉన్నాయో, పేర్ల బాధ భరించలేకపోతున్నారో, మీ ఇంట్లో మీ పిల్లలకు కూడా ఎవరికైనా బాగా ఎక్కువ పేర్లు ఉన్నాయో, ఆ పేర్లు పోవాలి వీటితో ఇంకా మేము పడలేకపోతున్నాం అనుకుంటే కనుక నేనైతే ఒక బెస్ట్ ప్రోడక్ట్ చూపిస్తాను అన్నాను కదా. మీరు ఏం భయపడకుండా కళ్ళు మూసుకొని ఈ ప్రోడక్ట్ అయితే ట్రై చేయొచ్చు. ఎందుకంటే నేను నా లాంగ్ హెయిర్ పైన కూడా ట్రై చేశాను కాబట్టి, మా ఇంట్లో మా ఇద్దరు చెల్లెళ్ళకి, నాకు, మా అమ్మ అయితే ఇది పెట్టింది. మాకైతే 100కి 100% పేర్లు అన్నీ పోయినాయి, మళ్ళీ రాలేదు. ఎప్పుడైనా ఎక్కడికైనా ఫంక్షన్స్కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మళ్ళీ పేర్లు వచ్చినాయి అనుకుంటే కనుక మేమైతే ఈ ప్రోడక్ట్ని తెప్పించేసుకొని యూజ్ చేసినాం అనమాట. ఇంతకీ ఈ ప్రోడక్ట్ ఏంటో చూపించలేదు కదా మీకు. దీని పేరు వచ్చేసి పర్లీస్ అనమాట. క్రీమ్ రిన్స్ అని ఉంది. దీని పేరు వచ్చేసి పర్మెత్రిన్ క్రీమ్. సో మీరు మెడికల్ షాప్లో పర్లీస్ అని అడిగితే కనుక ఇస్తారు. దీన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. దీన్ని పర్లీస్ అని అడిగితే మీకు మెడికల్ షాప్లో అన్ని మెడికల్ షాప్స్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. దీని ప్రైస్ వచ్చేసి కొంచెం కాస్ట్ ఎక్కువే, కాకపోతే పేర్ల బాధ నుంచి మనం బయటపడాలంటే కాస్ట్ పెట్టక తప్పదు. దీని ప్రైస్ వచ్చేసి మనకి అరౌండ్ 239 రూపీస్ ఉంది చూడండి. సో 239 రూపీస్కి అయితే మనకి ఈ బాటిల్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇది ఎట్లా యూజ్ చేయాలంటే, మీరు ఎప్పుడైతే హెడ్ బాత్ చేసుకుంటారో, హెడ్ బాత్ చేసుకున్న తర్వాత సపోజ్ ఈరోజు హెడ్ బాత్ చేసుకున్నారు అనుకోండి, మార్నింగ్ హెడ్ బాత్ చేసేసుకున్నారు. సో మధ్యాహ్నం వరకు హెయిర్ మొత్తం బాగా డ్రై అయిపోతుంది కదా. సో ఆ డ్రై హెయిర్ పైన ఇది లిక్విడ్ ఉంటుంది అనమాట. ఇందులో ఇట్లా లిక్విడ్ ఉంటుంది, ఆరెంజ్ కలర్ లిక్విడ్ ఉంటుంది. ఈ లిక్విడ్ని మీరు ఏం చేస్తారంటే ఒక గిన్నెలో వేసేసుకొని మంచిగా ఆయిల్ అయితే ఎట్లా అప్లై చేసుకుంటారో కొంచెం కొంచెంగా దీన్ని తీసుకొని మంచిగా స్కాల్ప్కి, జుట్టుకి, ఇంకెక్కడైతే మీకు బాగా పేర్లు ఉన్నాయనుకుంటారో మొత్తం అంతా కూడా మంచిగా ఫుల్గా పట్టించేయండి అనమాట తలకి. తర్వాత జస్ట్ ఒక 10 మినిట్స్ తర్వాత వెంటనే నార్మల్ వాటర్తో, షాంపూ గట్రా ఏం వేసుకోకుండా నార్మల్ వాటర్తో మీరు హెయిర్ అంతా కూడా వాష్ చేసేసుకున్న తర్వాత బాగా ఒకసారి మొత్తం హెయిర్ అంతా కూడా టవల్తో దులిపేయండి. టవల్తో మంచిగా దులిపేసిన తర్వాత ఒకసారి దువ్వెన పెట్టి, లేదంటే పేర్ల దువ్వెన ఉంటే కనుక పేర్ల దువ్వెన పెట్టి కూడా మీరు మంచిగా దూసేసుకుంటే కనుక పేర్లు అన్నీ వచ్చేస్తాయి. అసలు మీరు దులుపుతుంటేనే పేర్లు చాలా మటుకు చచ్చిపోయి కింద పడిపోతాయి. ఇంకా చెప్పాలంటే మీరు హెడ్ బాత్ చేసేటప్పుడే వాష్రూమ్లోనే పడతాయి అన్నమాట. అంత పవర్ఫుల్ ఇది, అంత బాగా పనిచేస్తుంది. మా ఇంట్లో మా ముగ్గురికి అయితే ఈ పేర్ల బాధ నుంచి ఒక ఎండ్ కార్డ్ అయితే వేసేసినాం అనమాట. అంత బాగా పనిచేసింది. సో నేను చెప్తున్నానని కాదు కానీ చూడండి, ఒకసారి ట్రై చేసి చూడండి. పేర్ల సమస్యకి చాలా ఇబ్బంది పడుతుంటాం. ఈవెన్ స్కూల్కి వెళ్ళే పిల్లలు అయితే వాళ్ళు కాన్సన్ట్రేషన్ చేయలేకపోతారు. సో ఇటు స్టడీస్ పైన, ఇటు ఈ పేర్ల పైన చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆ విషయం నాకు తెలుసు, ఎందుకంటే నేను ఫేస్ చేశాను కాబట్టి. సో ఎవరైనా అట్లా ఇబ్బంది పడుతుంటే కనుక ఈ ప్రోడక్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి, మంచిగా యూస్ఫుల్ అవుతుంది మీకు. సో పర్లీస్ అనమాట, ఇది క్రీమ్ రిన్స్. ఓకే ఓకే ఈ ప్రోడక్ట్ మీకు యూజ్ అయిందని అనుకుంటున్నాను నేను. ఇంకో సిస్టర్ అడిగారు లైవ్ కోంబింగ్ ఓవర్ ఫేస్ వీడియో చేయమని. అంటే నాకు అర్థం కాలేదు. అంటే హెయిర్ ఇట్లా ముందుకు వేసుకొని మొత్తం పేర్లన్నీ దూసినట్టు ఒక వీడియో చేయమనేమో నాకైతే నేను అనుకుంటున్నాను అనమాట. ప్రాపర్గా నాకు అర్థం కాలేదు అది. నాకైతే పేర్లు లేవు కాబట్టి నేను దూసిన వేస్ట్, అట్లా వీడియో చేసి కూడా వేస్ట్. పేర్లు ఉంటేనన్నా ఇన్ని పేర్లు వచ్చినాయని చూపించేదాన్ని. పేర్లు లేవు కాబట్టి అది వీడియో చేయడం అంత నెససరీ అనిపించట్లేదు. సో మీకు కనుక అట్లా ఎక్కువగా పేర్లు ఉంటే కనుక ఈ క్రీమ్ అయితే వాడి చూడండి, ఇది బాగా పనిచేస్తుంది. అంటే ఇది లిక్విడ్ లాగా ఉంటుంది, ఇది పర్లీస్ అని. దీన్ని మీరు అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసేసుకుంటే కనుక మీకు ఎన్ని పేర్లు ఉన్నా కూడా పేర్లు అన్నీ కూడా పోతాయి. హెయిర్ కూడా మంచిగా ఉంటుంది, ఎలాంటి డౌట్ అవసరం లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఇది కెమికల్ కదా, ఏమైనా మనకి హెయిర్ ఫాల్ అవుతుందేమో అని మీకు ఏమైనా భయం ఉంటే అంత భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జస్ట్ ఒక 10 మినిట్స్ పెట్టేసుకొని మనం హెయిర్ వాషెస్ చేసుకుంటాం కదా. సో హెయిర్కి పెద్దగా డ్యామేజ్ ఏమి ఉండదు. ఇంకా బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. ఇంత పెద్ద లాంగ్ హెయిర్ పైన కూడా నేనైతే ఈ క్రీమ్ అనేది యూజ్ చేశాను, ఈ బాటిల్ యూజ్ చేసిన అనమాట. నాకు ఎట్లాంటి హెయిర్ ఫాల్ అవ్వలేదు, అప్పుడు చాలా బాగా పనిచేసింది. ఈవెన్ తల్లో ఉన్న పేర్లు అన్నీ కూడా పోయినాయి అనమాట. అదనమాట సంగతి. సో ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వాళ్ళకి వెంటనే ఇది స్క్రీన్ షాట్ తీసుకొని షేర్ చేయండి. ఓకే, అండ్ ఎలా యూజ్ చేయాలో కూడా నేను వీడియోలో చెప్పాను కాబట్టి వీడియోని కూడా షేర్ చేయండి. మొత్తానికి బై బై చెప్పే ముందు మీరు రిక్వెస్ట్ చేసిన వీడియో అయితే చేశానని అనుకుంటున్నాను. ఇంకా మీరు ఎలాంటి రిక్వెస్ట్ వీడియోస్ చూడాలనుకుంటున్నారు మన ఛానల్లో? కుకింగ్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా, హెయిర్ కేర్ వీడియోస్ చూడాలనుకుంటున్నారా, డైలీ బ్లాగ్స్ చూడాలనుకుంటున్నారా, పూజా వీడియోస్ చూడాలనుకుంటున్నారా, ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఇంకో విషయం కూడా చెప్పాలి,
మనకి రోజుకి కనీసం ఇద్దరైనా కూడా నా గురించి నేను గొప్పలు చెప్పుకుంటున్నాను అనుకోకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అయితే కాంటాక్ట్ అవుతున్నారు ప్రమోషన్ చేయమని. నా మనసు మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ప్రమోషన్ చేయడానికి. ఎందుకు అంటే అవి చాలా మటుకు ఫేక్ ఉంటాయంట. నేను మిగతా యూట్యూబర్స్కి కూడా కొంతమందికి కాంటాక్ట్ అయ్యాను. ఇట్లా నేను కొత్త యూట్యూబర్ని, నాకైతే ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ప్రమోషన్ చేయమని కాంటాక్ట్ అవుతున్నారు. వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి ఇట్లా ప్రమోషన్ చేయొచ్చా అని అడిగితే వాళ్ళు మాత్రం డబ్బులు వచ్చేస్తాయి కదండి చేసేయండి అని కొందరైతే అవి ఎంత బాగుండవు, జస్ట్ ఫేక్ ఉంటాయి. కొన్ని ఉంటాయి, కాకపోతే వాళ్ళ ప్రోడక్ట్స్ని సేల్ చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి అంటే క్లయింట్స్ దగ్గర నుంచి డబ్బులు కట్టించుకుంటారంట అని అంటున్నారు. ఒక టెక్వెల్ ఛానల్ని ఒక అక్కని అడిగితే తను చెప్పింది ఏంటంటే బెస్ట్ ఏంటంటే మీరు అలాంటి ప్రమోషన్స్ చేయకండి, ఫ్యూచర్లో అలాంటివి ఎన్ని వచ్చినా మీరు చేయకండి. ఎందుకనంటే మన వల్ల ఒకరి లైఫ్, అట్లీస్ట్ ఒక్కరి లైఫ్ రిస్క్లో పడ్డా వాళ్ళు ఏదైనా బ్యాడ్ సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సి వస్తే ఫస్ట్ మనని తిట్టుకుంటారు కదా. సో మీరు ఆ స్టేజ్కి వెళ్ళకూడదు. మీరు మంచిగా మీ వీడియోస్ మీరు చేస్తూ వెళ్ళండి, మంచి మంచి ప్రమోషన్స్ మీ దగ్గరికి వస్తాయి. ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్ చేసి మీరు ఇబ్బందుల్లో పడొద్దు, అవతల వాళ్ళని ఇబ్బంది పడేలా చేయకండి అని చెప్పారనమాట. సో నేనైతే గట్టిగా ఫిక్స్ అయినా, నాకు రోజుకి 2-3 కాదు కదా 10 మంది ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి ప్రమోషన్స్ చేయమని అడిగినా నేను చెయ్యను. వాళ్ళు ఎన్ని డబ్బులు ఇచ్చినా చెయ్యను. ఇదైతే గట్టిగా ఫిక్స్ అయిపోయాను నేను. ఈ విషయంలో మా హస్బెండ్ కూడా నాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. ఫస్ట్ నాకు ఇట్లా వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి వచ్చింది, నేను ప్రమోషన్ చేయను అని అడిగితే నాకేమనుకున్నానంటే ఫస్ట్ ప్రమోషన్ కదా, ఎందుకు కాదనుకోవాలి, చేయాలి అనుకున్నాను. కానీ మా హస్బెండ్ మాత్రం ఏం చెప్పారో తెలుసా, ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ లాంటివి చాలా మట్టుకు ఫేక్ ఉంటాయి, జనాల్ని మోసం చేస్తారు, డబ్బులు కట్టించేసుకొని జంప్ అయిపోతారు, మన వల్ల ఒకరి లైఫ్ రిస్క్లో పడకూడదు, అసలు ఇలాంటి ప్రమోషన్స్ ఎన్ని వచ్చినా నువ్వు చెయ్యకు, మంచి ప్రమోషన్స్ అయితేనే చెయ్యి, ఇంకా మంచి మంచి ప్రమోషన్స్ నిన్నే వెతుక్కుంటూ వస్తాయి, ఇప్పుడే ఇవన్నీ తొందరపడి ఇలాంటి ప్రమోషన్స్ చేస్తే నీ పేరు పోతుంది, నీ మీదున్న నమ్మకం పోతుంది, నీ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టుకో అని చెప్పారు. ఆ మాటకు నాకు చాలా చాలా హ్యాపీ అనిపించింది. సో అప్కమింగ్ కూడా నేను ఇట్లాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ఒకవేళ చేయాల్సి వస్తే కూడా అది 100% జెన్యూనా కాదా, నిజంగానే ఎవరికైనా యూజ్ అవుతుందా లేదా, ఎవరైనా అందులో పని చేసి ₹1 సంపాదించారా లేదా పక్కాగా తెలుసుకున్నాక మాత్రమే చేస్తాను. ఇలాంటి ఎన్ని ఫేక్ వచ్చినా కూడా, ఎన్ని ఫేక్ ప్రమోషన్స్ వచ్చినా కూడా నేను చేయను. సో ఇదన్నమాట వీడియో చాలా యూస్ఫుల్గా ఉంది అనుకుంటున్నాను, మీ అందరికీ చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను, అండ్ ఈ ప్రోడక్ట్ కూడా చాలా నచ్చింది అనుకుంటున్నాను. ఇదైతే ఎలాంటి ప్రమోషన్ కాదండి, ముందే చెప్తున్నా. ఎందుకనంటే నేను ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, కానీ మా అమ్మ మాకు ఇది 4 ఏళ్ళ కిందనే పెట్టింది. అంత బెస్ట్ ప్రోడక్ట్ అనమాట. సో పేర్లన్నీ పోయినాయి, మంచిగా యూజ్ అయిందనమాట, అది సంగతి. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ ఇచ్చేసేయండి. ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మిమ్మల్ని మళ్ళీ కలుస్తా. అంతవరకు టాటా.